నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మే నెల 9వ తారీఖు 2025 శుక్రవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరము ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయము తెల్లవారుజామున 5 గంటల 50 నిమిషాలకు, సూర్యాస్తమ సమయము సాయంత్రం 6 గంటల 35 నిమిషాలకు. ఈరోజు తిథి ద్వాదశి మధ్యాహ్నం 2 గంటల 57 నిమిషముల వరకు. తదుపరి త్రయోదశి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము హస్త నక్షత్రము రాత్రి 12 గంటల 4 నిమిషముల వరకు. తదుపరి చిత్తా నక్షత్ర ప్రవేశము. వర్జము ఉదయం 6 గంటల 34 నిమిషముల నుంచి ఉదయం 8 గంటల 22 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 8 గంటల 23 నిమిషముల నుంచి 9 గంటల 14 నిమిషముల వరకు. తిరిగి మరలా మధ్యాహ్నం 12 గంటల 38 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 29 నిమిషముల వరకు. రాహుకాల సమయం ఉదయం 10 గంటల 37 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషముల వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల 59 నిమిషముల వరకు. బ్రహ్మ ముహూర్త సమయము తెల్లవారుజామున 4 గంటల 14 నిమిషముల నుంచి తెల్లవారి 5 గంటల 2 నిమిషముల వరకు. అమృత ఘడియలు సాయంత్రం సమయంలో 5 గంటల 34 నిమిషముల నుంచి 7 గంటల 22 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 47 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 38 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. మే 9, 2025 నాటి దిన ఫలితాలలో గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి, ఆ గ్రహస్థితుల యొక్క ప్రభావము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఏ రంగంలో ఉన్న వారికి ఇవ్వబోతున్నాయి అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే చంద్రుడు వృషభ రాశిలో భరణి నక్షత్రంలో చివరి పాదంలోకి అనగా చివరి భాగంలోకి వచ్చేశాడు. సూర్యుడు బుధుడు శుక్రుడు మేషరాశిలోనే స్థిరంగా ఉన్నారు. కుజుడు మీనరాశిలోను, గురుడు వృషభ రాశిలోను, శని కుంభరాశిలో తిరోగమన స్థితిలో ఉన్నాడు. రాహువు మేషరాశిలోను, కేతువు తులారాశిలోను స్థిరంగా ఉన్నారు. అయితే వీరి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అన్ని రాశుల వారి మీద అంటే అలసట ఎక్కువగాను, తరువాత కొన్ని కొత్త సమస్యలు తెచ్చిపెట్టేటట్టుగా ఉండే అవకాశం కనబడుతోంది. సంయమనం పాటించండి, కంగారు పడకండి. అయితే ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే విద్యార్థులకు చూసిన నూతన విజ్ఞానము సంపాదించడానికి మంచి అవకాశము, ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే సాంకేతిక పరిజ్ఞానము మీకు అంటే టెక్నికల్ సైడు మీ యొక్క వ్యాపారాన్ని ఇంప్లిమెంట్ అంటే టెక్నికల్ పరంగా మీ వ్యాపార సంస్థల్ని వృద్ధిలోకి తీసుకొచ్చినట్టయితే విశేషమైన లాభాలు పొందుతారు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మానసిక ఒత్తిడి వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కుటుంబ సభ్యులతో గొడవలు వచ్చేటట్టుగాను, తీవ్రమైన అలజడులు జరిగేటట్టుగాను, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడము కొట్టుకోవడము ఇలాంటివి గోచరిస్తున్నాయి. సంయమనం పాటించుకోండి. మీకు చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం చేసుకోండి. స్వామివారి యొక్క అభిషేకం కానీ అర్చన కానీ చేయించుకోండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కొత్త అవకాశాలు మీకు కనిపిస్తాయి, అందిపుచ్చుకునే ప్రయత్నం చేసుకోండి. వ్యాపారస్తులకు పాత ఒప్పందాలు సక్సెస్ సాధిస్తారు. పెట్టుబడులకు ఇది చక్కని సమయము, వెంటనే ఆ ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎక్కువగా గోచరిస్తున్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కుటుంబం చాలా అన్యోన్యమైన వాతావరణంలో ఉంటుంది. ఎటువంటి అభిప్రాయ భేదాలు కానీ ఎటువంటి సమస్యలు కానీ ఈరోజు కుటుంబంలో కనిపించడం లేదు. పరిహారంగా శ్రీ విష్ణు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోండి. స్వామివారి స్తోత్ర పారాయణ తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు పోటీ పరీక్షలకు ఎవరైతే వెడుతున్నారో వాళ్ళు సక్సెస్ అయ్యేటట్టుగాను, క్యాంపస్ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అయ్యేటట్టుగాను, విదేశాలు వెళ్ళడానికి మీకు గ్రీన్ సిగ్నల్ వచ్చేటట్టుగాను ఈరోజు కనబడుతోంది. ఆ ప్రయత్నాలు చేసుకోండి. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే మీ యొక్క ఆర్థిక విషయాలు పునరాలోచన చేసుకొని అప్పుడు మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. నష్టపోయే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అలసట, బరువు పెరగడం లాంటివి గోచరిస్తున్నాయి.
అలాంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. దానికి తగిన పరిష్కార మార్గాలు చూసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక కుటుంబ సభ్యులతో వాద ప్రతివాదనలు జరిగే అవకాశం కూడా కనబడుతోంది. సమన్వయ ధోరణి అవలంబించండి. తరువాత మీకు చెప్పదగిన పరిహారము గురు సంబంధిత ఆలయాలు దర్శించుకోండి. దీంతో పాటుగా దత్తాత్రేయ స్వామి వారి ప్రార్థన కానీ, స్తోత్రపారాయణ కానీ, స్వామివారి మంత్రం కానీ చదువుకున్నట్టయితే కొంత ఉపశమనం కలిగే అవకాశం కనబడుతోంది. తరువాత కర్కాటక రాశిలో ఉండేవారికి విద్యార్థులకు ఆత్మవిశ్వాసము చాలా ఎక్కువగా ఈరోజు కనబడుతోంది. మీరు ఏ ప్రయత్నం చేసినా ఈరోజు సక్సెస్ సాధిస్తారు. దీన్ని అస్సలు వృధా చేసుకోకండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక కొత్త ప్రాజెక్ట్స్ పొందడానికి ఇది మంచి రోజు. వస్తాయి. దాన్ని తీసుకోండి. దానికి సంబంధించిన ప్రయత్నాలు ఏవైనా ఉంటే చేసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే నడుముకు, ప్రేగులకు, చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి ఆపరేషన్స్ అయ్యే అవకాశం కూడా ఇక్కడ కనబడుతోంది. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబం నుంచి సపోర్ట్ ఉంటుంది. అన్యోన్యమైన వాతావరణం కుటుంబంలో కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో చంద్ర దర్శనం చేసుకొని బియ్యాన్ని గనక దానంగా ఇచ్చుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. అయితే తదుపరి సింహరాశి వారిని చూసినట్టయితే కనుక విద్యార్థులకు మీ ప్రాజెక్ట్స్‌లో మీరు ఎందులో చదువుతున్నారో ఆ చదువుల్లో విజయం సాధించే అవకాశం ఈరోజు కనపడుతోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే పెట్టుబడుల మీద అదనపు భారం పెరిగేటట్టుగా ఉంది. దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక శరీరంలో చిన్న చిన్న నొప్పులు వచ్చేటట్టుగాను, మజిల్ పెయిన్స్ వచ్చేటట్టుగా కనబడుతోంది. దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కొన్ని దురదృష్ట సందర్భాలు కానీ, దురదృష్టమైన సంఘటనలు కానీ జరిగే అవకాశము, సందర్భము కనబడుతోంది. మీకు అలాంటివి ఎదురయ్యే అవకాశం కూడా కనబడుతోంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. పరిహారంగా సూర్యారాధన చేసుకోండి. సూర్యుడికి సంబంధించిన ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. అయితే కన్యా రాశి వారికి చూసుకున్నట్టయితే విద్యార్థులకు కొత్త విషయాలు నేర్చుకోవడానికి కాలేజీల్లో కానీ లేదా విదేశాలు వెళ్ళడానికి కానీ ఇలా మీరు ఏదైతే కొత్తగా ప్రయత్నం చేస్తారో దానికి శుభారంభం ఈరోజు. అస్సలు వదులుకోకండి. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా విస్తరణ కోసం కానీ, పెట్టుబడుల కోసం కానీ, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కొంచెం జాగ్రత్త తీసుకుని మీ శ్రేయోభిలాషుల్ని అడిగి తీసుకున్నట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక జలుబు, మైగ్రేను, వాతపు సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో చాలా చక్కని సన్నిహిత సంబంధాలు నెలకొంటాయి. అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది. చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఈరోజు ఉండబోతున్నారు. మీకు చెప్పదగిన పరిహారము లక్ష్మీ అమ్మవారిని తప్పనిసరిగా పూజించండి. తరువాత తులా రాశి వారికి చూసుకున్నట్టయితే ఈ రాశిలో ఉండే విద్యార్థులకు కొత్త అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. దాన్ని అందుకునే ప్రయత్నం చేయండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ నో చెప్పకుండా యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేసుకోండి. ఒకవేళ బై మిస్టేక్ అలాంటివి జరిగినట్టయితే కనుక తిరిగి మళ్ళా ప్రయత్నం చేయండి. సక్సెస్ సాధిస్తారు. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక మరింత లాభాలు వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడులకు కానీ, విస్తరణకు కానీ మీరు ఏ ప్రయత్నం చేసినా ఈరోజు సక్సెస్ సాధిస్తారు. ఆ ప్రయత్నం చేసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కడుపుకు సంబంధించిన ఇంటర్నల్ ఆర్గాన్స్ ఇబ్బంది పెట్టడమో, ఆపరేషన్ జరగడమో జరిగే అవకాశాలు చాలా తీవ్రంగా కనిపిస్తున్నాయి. మిగతా శరీర భాగాలు బాగున్నా కానీ ఇంటర్నల్ ఆర్గాన్సే ఇబ్బంది పెడతాయి. జాగ్రత్తలు తీసుకోండి. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కనుక అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది. ఎటువంటి ఇబ్బందులు ఈ రోజైతే లేవు. పరిహారంగా శనీశ్వరుడి ఆలయ దర్శనం చేసుకోండి. శని భగవానుడికి సంబంధించిన స్తోత్రపారాయణ, దానాలు, పూజలు చేసుకున్నట్టయితే సానుకూలంగా ఉండబోతోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఆలస్యంగా కానీ మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వెయిట్ చేయండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే వ్యాపార లావాదేవీలు కానీ, ఆర్థిక లావాదేవీలు కానీ, వాణిజ్య వ్యాపారాలు కానీ ఈరోజు చక్కగా ముందుకి ఫాస్ట్గా వెళ్ళిపోయే అవకాశాలు కనబడుతున్నాయి. తద్వారా లాభాలు వచ్చేటట్టుగా కూడా గోచరిస్తోంది. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కంటి సమస్యలు, మైగ్రేన్ సమస్యలు తల ఎత్తేటట్టుగాను విపరీత ధోరణిలోకి వెళ్ళేటట్టుగా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబంలో కొన్ని విషయాల మీద
వివాదాస్పదంగా ఉండడము, వివాదాలు చెలరేగేటట్టుగాను గోచరిస్తోంది. జాగ్రత్తలు పాటించుకోండి. సంయమన ధోరణిలో ఉండే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు అదనపు పనులను పూర్తి చేస్తారు. మీ యొక్క పనిని వాయిదా వేసుకోవడం జరుగుతుంది. అంటే మీ యొక్క చదువు మీద కన్నా ఇతర పనుల మీదే ఎక్కువగా ఈరోజు సమయం పెడతారు. తద్వారా మీకు విజయం రాకపోవడంతో పాటు వెనక్కు వెళ్ళే అవకాశం కనబడుతోంది. ఈ విషయం మీద శ్రద్ధ పెట్టండి. వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే లాభాలు పెరిగేందుకు సూచనప్రాయంగా కనబడుతోంది. మీరు ఏ పని చేద్దామన్నా ఈరోజు ప్రారంభించినట్టయితే సక్సెస్ సాధించే అవకాశము, లాభాలు వచ్చే అవకాశము కనబడుతోంది. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం పెరుగుతుంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఊపిరితిత్తుల సమస్యలు, ఊపిరితిత్తులకు సంబంధించి విపరీతమైన ఇబ్బందులు జరిగే అవకాశము, తీవ్రమైన పరిస్థితి దారితీసే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. తదుపరి మీకు చెప్పదగిన పరిహారము గురువు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోండి. గురువు పూజ చేసుకోండి. గురువుకు సంబంధించినటువంటి పరిహారాలు, పరిష్కారాలు చేసుకోండి. అయితే తదుపరి రాశి మకర రాశి. ఈ మకర రాశిలో ఉండే విద్యార్థులకు విజయం సాధించడానికి మీరు కాన్ఫిడెన్స్ పెట్టుకోండి. నమ్మకం పెట్టుకోండి. తప్పకుండా సాధిస్తారు. కాకపోతే కొంచెం లేట్ అవుతుంది కానీ విజయం మాత్రం తథ్యమనమాట. దీన్ని వెనకకు వెళ్ళకండి. అయితే వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే జాగ్రత్తగా వ్యాపార లావాదేవీలు చేసుకోండి. తీవ్రమైన నష్టాలు మీకు ఎదురు చూస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మోకాలు నొప్పి చిన్నగా ఉండే అవకాశం ఉంది. పెద్దగా అనారోగ్య సూచనలైతే ఏమీ కనిపించడం లేదు. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబం నుంచి మీకు మద్దతు లభిస్తుంది. సపోర్ట్ ఉంటుంది. అన్యోన్యమైన వాతావరణం కనబడుతుంది. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతోంది. శుభకార్యాలకు సంబంధించి ధనము కూడా మీ చేతిలోకి ఆ సమయానికి అందుబాటులోకి వస్తుంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుణ్ణి తప్పనిసరిగా పూజించండి. ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. అయితే కుంభరాశి వారికి చూసినట్టయితే విద్యార్థులకు మీకు ఏ రకంగా చూసినా అంటే ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ సాధించే అవకాశం ఉంది. అన్ని రంగాల విద్యార్థులకు ఈరోజు అత్యంత శుభదినము. మీరు ఏ ప్రయత్నం చేసినా అది సక్సెస్ సాధించే అవకాశము, విజయం దక్కేందుకు సూచనలు ఈరోజు కనపడుతున్నాయి. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక వ్యాపార లావాదేవీలు సామాన్యంగానే జరిగేటట్టుగా గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మానసిక ఒత్తిడి, అశాంతి కనపడము, అనారోగ్యాలు తీవ్రంగా కనపడుతున్నాయి. గుప్త రోగాలు, గుప్త అంటే రహస్యంగా ఉండేవి బయట పడేటట్టుగాను, తర్వాత ఇంటర్నల్ ఆర్గాన్స్ చెడిపోయేటట్టుగాను ఈరోజు కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత మీకు చెప్పదగిన పరిహారము గణపతి పూజ చేసుకోండి. గణపతి ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మీకు అంటే అభివృద్ధి అన్ని విధాల అన్ని రంగాల్లో చదువుకునే వాళ్లకు సక్సెస్ కనిపిస్తోంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే వ్యాపార లాభాలు మిశ్రమంగా కనిపిస్తోంది. 100 రూపాయల లాభము, 100 రూపాయల ఖర్చు అన్నట్టుగా ఈ రోజు కనబడుతోంది. పెట్టుబడుల జోలికి ఈరోజు అస్సలు వెళ్ళకండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే తీవ్రమైన అనారోగ్య సమస్యలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే ఎటువంటి అంటే ఒడిదుడుకులు కానీ సమస్యలు కానీ ఈ రోజైతే కనిపించట్లేదు. ఆనందంగా ఉల్లాసంగా ఈరోజు ఉండబోతున్నారు. అయితే మీకు చెప్పదగిన పరిహారము దత్తాత్రేయ స్వామి వారి ఆలయ దర్శనం చేసుకోండి. స్వామివారి యొక్క మంత్రాన్ని 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితులు, పరిహారాలు, సూచనలు. నమస్తే.